నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఉద్యోగం చేసే ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అంట. మనం ఉద్యోగం ప్లేస్ సరిగ్గా లేకపోతే దాంట్లో వాస్తు ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఉద్యోగులు కీచులాటలు, అక్కడికి వచ్చిన ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్ళిపోవటం, అలాగే ఎక్కువగా వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోవటం, యజమానికి ముఖ్యంగా మనశ్శాంతి లేకుండా పోవటం జరుగుతూ ఉంటుందట. మరి మీ ఆఫీసుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? అక్కడ ఉద్యోగులు నిరంతరం కీచులాడుతున్నారా? లేదు, వచ్చిన లాభాలు ఎటుపోతున్నాయో అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. చూడండి, ఇందులోనే పరిష్కార మార్గం కూడా ఉంది. ఆ పరిష్కారం కూడా తెలుసుకోండి. మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే గురుజీ. గురుజీ, మనకి ఇంట్లో వాస్తు ఓకే, మనకి ఉద్యోగం ప్లేస్ చేసే ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్లో వాస్తు బాగోకపోతే యాజమాన్యం కానీ అక్కడ చేసే ఉద్యోగస్తులకు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఆ, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవునా? ఇప్పుడు మనం ఒక ఆఫీస్ రన్ చేస్తున్నా, మనం ఆఫీసులో పని చేస్తున్నా, ఆఫీసులో మనం మంచిగా జాబ్ చేసి అక్కడ అందరితో సఖ్యతగా ఉంటేనే కదా నడిచేది, అవును, సంస్థ నడిచేది. అయితే అక్కడ ఏమవుతుందంటే కొందరు కట్టకూడని ప్లేస్లో బాత్రూమ్లు కట్టడం, ఉమ్, వేయకూడని కలర్స్ వేయడం ఉమ్, చేస్తుంటారు. అయితే నార్త్లో రెడ్ కలర్ వేయడం, అంటే ఉత్తరం మెట్లకు కానీ ఉత్తరం గోడకు కానీ రెడ్ కలర్స్ వేస్తారు. అయితే వెస్ట్ అంటే పరమడ గోడకు రెడ్ కలర్ వేయడం, ఇలాంటివి వేసి ఏమైందంటే ఉద్యోగస్తులకే మారిపోతూ ఉంటారు, కొట్లాటలు అవుతుంటాయి. ఉమ్. ఆ కలర్స్ వేయకూడదు అన్నమాట. అంటే కలర్స్ వల్లే కొట్లాట్లు అవుతా ఉంటాయా? అవి యాంటీ కలర్ అన్నమాట. Okay. వెస్ట్ సైడ్ ఓన్లీ ఎల్లో ఆర్ వైట్ కలరే ఉండాలి, నార్త్ సైడ్ ఓన్లీ బ్లూ వైట్ ఇట్లా ఉండాలి. ఉహుం. ఈ రెడ్ కలర్స్ వేసుకుంటే మటుకు ఆ ఎంప్లాయీస్కి గొడవ పడుతుంటారు. ఓకే. ఇక వాయంలో బాత్రూమ్ ఉంటుంది, ఉమ్, ఆఫీసేగా మాదేం పోయిందిలే అనుకుంటారు, అవును. అనుకొని బయట జాగ్ ఉంటే బాత్రూమ్ కట్టేస్తారు అక్కడ, ఉమ్, అంటే లెట్రిన్. అక్కడ ఉండకంలో ఏమవుతుందంటే అందులో పనిచేసే వాళ్ళకు ఎలాంటి ఎదుగుబొదుగు లేకుండా అయిపోతుంది. ఓకే. ఒకవేళ ఆఫీస్ స్పేస్లో ఈశాన్యంలో బాత్రూమ్ ఉందనుకోండి, అప్పుడేమవుతుంది? ఇక వాళ్ళకి ఏం కలిసి రాదు, అంటే ఎంత డబ్బు వచ్చినా కానీ ఖర్చు అయిపోతుంటుంది. ఓకే. ఇప్పుడు ఆ యజమానికి కలిసి రాదు. యజమానికి, మరి అందులో చేసే ఎంప్లాయీస్కి? ఇక వాళ్ళు యజమానికి వస్తేనే కదా ఎంప్లాయీస్కి ఇచ్చేది, అవును, అవును. డబ్బులు నాకు వస్తేనే మీకు ఇచ్చేది, నాకు రానప్పుడు మీకు ఎక్కడికి వస్తాయి. ఓకే. ఈశాన్యంలో ఇంట్లో అయినా బాత్రూమ్ ఉండొచ్చు అంటారా? ఉండకూడదు. ఓకే. ఈశాన్యంలో ఓన్లీ దేవుని గది, ఎంటీ ప్లేస్ ఉండాలి, వాటర్ గుంత ఉండాలి. ఉమ్, ఉమ్. లెట్రిన్ కానీ లెట్రిన్ గోడలు కానీ అవి కట్టుకోవద్దు. వాటర్ మోరి ఉండొచ్చు కానీ ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలాంటివి ఉండకూడదు ఈశాన్యంలో. అక్కడ దేవుడు మాత్రం పెట్టుకోవాలి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇల్లు వాసుడాలంటే మనము 4 మూల తూర్పు పరమడ ఉత్తర దక్షిణ తీసుకుంటే అక్కడ మనం మెట్లు కానీ బాత్రూమ్లు కానీ సిస్టమేటిక్ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి ఏం చేయాలంటే మ్యాక్సిమం తూర్పు సైడ్ మనం సూర్యరశ్మి దిక్కు మనం ముఖం చేసి నిలబడి సెంటర్ ప్లేస్ చూసుకోవాలి. మనం కట్టిన ఇల్లుకు అంటే స్లాబ్కు, మేము స్లాబ్కు వాస్తు చూస్తాం, గోడలు కాదు. గోడలతోటి కౌంటింగే రాదు, స్లాబ్తోటే కౌంటింగు. ఇది సైంటిఫిక్ వాస్తు. అయితే తూర్పు దిక్కు మనం ముఖం చేసి కుడిచేయి బంధు ఎక్కడైతే మనం సంతానంలో కుడిచేయి వస్తుందో ఆ కుడిచేయి దగ్గర లెట్రిన్ గుంత కానీ బాత్రూమ్ కానీ కట్టుకోవచ్చు. ఓకే. దాని తర్వాత ఆగ్నేయంలో కట్టొద్దు. ఆగ్నేయం ఖాళీ ఉంచాలి, లేకపోతే మామూలుగా రూమ్ కట్టినా ఏమైనా సామాన్ వేసుకోవచ్చు. అలా ఉంటే అక్కడ ఎంప్లాయీస్ వాడరు. అది కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఆగ్నేయంలో బాత్రూమ్ కడతారు. ఉమ్, ఆగ్నేయంలో బాత్రూమ్ కడితే ఎన్ని డబ్బులు వచ్చినా ఆఫీసులో ఉండవు, వాళ్ళు ఎంత సంపాదించినా మళ్ళీ అంత దాకా ఖర్చు ఉంటుంది. ఓకే. అయితే మెయిన్గా అందరు చేసేది అంటే ఆగ్నేయంలో బయట స్లాబ్ కిందనే బాత్రూమ్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది లెట్రిన్. కాబట్టి అందులో డబ్బు అంతా ఎగిరిపోతుంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఆగ్నేయంలో ఎప్పుడైనా ఫైర్ ఉండాలి, గుంత ఉండి వాటర్ ఉండకూడదు. ఇక అలానే వాయామంలో కూడా పెడతారు. ఉమ్, ఈ ఉమ్. 2 ప్లేసులు ఖచ్చితంగా పెట్టుకుంటారు అందరూ. వాడు పెట్టినా నేను పెడితే ఇవి పెట్టినా ఇప్పుడు కట్టే మేస్త్రి సుతారి మేస్త్రీలు అంతా వాళ్ళకి తెలిసిన వాస్తు వాళ్ళు కట్టేస్తారు, ఓకే. వీళ్ళు పట్టించుకోరు.
ఇలా ఉండకంలో ఏమవుతుందంటే వీళ్ళు ఆడ ఉండే ఎంప్లాయీస్కి ఇబ్బంది, ఎప్పుడు కొట్లాడుతుంటారు. అవును. ఎంత డబ్బు వచ్చినా ఏం ఉండదు. ఇక మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే మనం ఏం చేయాలంటే సౌత్ సైడ్ మనం ముఖం చేసి నిలబడితే సౌత్కి కరెక్టు ఆగ్నేయం నుంచి నైరుతి వరకు లెక్కేసుకొని దారం బట్టి చూసుకొని సెంటర్ ప్లేస్లో నిలబడాలి. అది సౌత్ కాడ నిలబడి సౌత్ దిక్కు ముఖం చేసి మన కుడిచే బంద్ ఎక్కడ వస్తుందో అక్కడనే ఒక 4 ఫీట్లు 5 ఫీట్లు 6 ఫీట్లు తీసుకొని అక్కడ బాత్రూమ్ లెట్రిన్ గుంత కానీ బాత్రూమ్ కానీ కట్టుకోవాలి. ఓకే. కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది రాదు. అలా కాకుండా నైరుతికి వెళ్ళిపోతారు. ఆ నైరుతి మూల కూడా మళ్ళీ బాత్రూమ్ కట్టద్దు. కడితే ఆ ఇంటి యజమాని చనిపోతాడు. ఓకే. తెలియక ఈ వాస్తు తప్పులు చేసుకంలో ఆఫీసులలో పెద్ద పట్టించుకోరు. మాకెందుకులే అనుకుంటారు. రెంట్కి వస్తారు కదా, రెంట్ ఆఫీస్ ఉంటే అసలు పట్టించుకోరు. వాడు ఓనర్ ఎట్నో కట్టేస్తారు, దాన్ని వాడుతుంటారు. దాన్ని వాడక ఇబ్బంది వస్తుంది. అయితే మమ్మల్ని సంబంధించి మేము ఏం చేస్తామంటే ఈ కాపర్ వైర్ తోటి సరి చేస్తాము. అంటే దాని యొక్క ప్రాబ్లం రాకుండా ఇలాంటి నెగిటివ్ రిమూవ్ రాడ్స్ ఉంటాయి, రాడ్స్ పెట్టేసి మేము సెట్ చేస్తాము. ఈ స్కానర్ తోటి చెక్ చేస్తాము. అలానే ఈ కిట్ ఉంటుంది, కిట్ ద్వారా చెక్ చేసి మీకు ఎంత ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లానికి ఏం చేయాలనేది మేము ఎలాంటి గోడలు కూడా సెట్ చేస్తే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ పొయ్యికం బంద్ అవుతారు. ఈ యాంటీ కలర్స్ ఉంటే రిమూవ్ చేపిస్తే ఆ ఎంప్లాయీస్ కొట్లాడకం బంద్ అవుతుంది. కొన్ని ఊరికే కొట్లాడుతుంటారు. ఎందుకు కొట్లాడుతారు ఎవరికి అర్థం కాదు. అది కాదు, ఓన్లీ కలర్స్ అయినా ఇంకేమైనా దోషాలు ఉంటే అలా అవుతూ ఉంటారా? అదే ఈ బాత్రూంలో ఎఫెక్ట్ ప్లస్ ఈ కలర్స్. ఓకే. వాళ్ళే కొట్లాడుతుంటారు. వాళ్ళ సంబంధమే లేకుండా కొట్లాడతారు. ఓకే. అట్లా వెళ్ళిపోతుంటారు. ఎదుగు బొదుగు ఉండదు, డబ్బు ఉండదు, ఎంత దబాయినా కానీ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరంటే మనం సంపాదిస్తే మేము సరి చేస్తాం ఆఫీస్ మొత్తం. ఓకే, థ్యాంక్ యూ అండి.